అంటే సార్ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కానీ లేదంటే మరికొంతమంది ఒక విషయంలో భయపడుతున్నారు సార్. మీరు నరసింహారెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి ఏమైనా అనుబంధం ఉండి మాకు వ్యతిరేకంగా ఏదైనా రిపోర్ట్ ఇస్తారేమని టెన్షన్ పడుతుంది. అంటే అది ఆలోచన అన్నగా ఇంకొకటి చెప్పిన చూడది, అలాంటి పనులు చేసిన వాళ్ళకి అది ఉంటుంది. అది రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక నేను ఇందాక చెప్పాను కదా, ఆయనతో కలుగుసుడు కాదు కదా, ఫోన్లో కూడా మాట్లాడలేదు. అట్లా అనుకుంటే మరి నిన్నే అడగాలి, కమిషన్ ఎవరిస్తే బాగుంటుందని వీళ్ళని అడిగితే పలానా నేను వేస్తే బాగుంటుంది. అది వాళ్ళకి పేర్లు రెడీగా ఉంటాయి లిస్టు, అలా అంటే మనకి మంచిగా అది అయిపోతుంది. ఇది ఈ ఇబ్బంది ఏం లేకుండా అవుతుంది. అంటే నీ ఇష్ట ప్రకారం వేయాలి కమిషన్ వస్తే ఈ మీద కుల ప్రసక్తి వచ్చింది అనుకో, అది ఎవరైతే ఆ రకంగా నడిపించినో వాళ్ళకి ఆలోచన వస్తుంది. అది ఇంత కేసీఆర్ మీకు రాసినటువంటి లేఖలో కొంత ఇబ్బందికరంగా వ్యాఖ్యలు చేశారు అనేది చాలా ఇబ్బంది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వ్యాఖ్యలు చేశారా, ప్రభుత్వానికి సంబంధించి ఏం జరిగింది సార్? అసలు ప్రభుత్వానికేమో ఇట్లా నిన్ను ఇది దాని మీద కక్ష బట్టి చేస్తూ ఉన్నది, నా మీద కొన్ని చేసినవి చెప్పడం కూడా బాగుండదు. అది ఆ సంస్కారం సంబంధించినవి అంటే అవన్నీ దృష్టిలో పెట్టుకోలేదు. మాకున్న వల్ల విషయం ముంగట్టున్నది, అది రకరకాలుగా ఉంటుంది. అంటే సార్ జస్టిస్ నరసింహారెడ్డి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇన్ జ్యుడిషియల్ సెక్టర్. సో ఎట్లా దీన్ని మీరు తీసుకుంటున్నారు? అసలు ఈరోజు నేను గ్రేటెస్ట్ పర్సనాలిటీ అని అనుకోను. ఐఎమ్ ఏ సింపుల్ మ్యాన్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ సింప్లిసిటీ అండ్ హానెస్టీ. హానెస్టీ అనుకున్నది నేను పెద్ద అన్నిటికంటే పెద్ద ఆస్తి అనుకుంటాను. అది ఇక తర్వాత ఇవన్నీ కొన్ని మిడిసిపాట్లు ఉంటాయి. అది కానీ ఆల్వేస్ అయిపోయిందా, ఐ ఆల్వేస్ బిలీవ్ కొన్ని అంటే ఈ మీరు ఎన్టీవీ వాళ్ళు భక్తి టీవీ కూడా నడుపుతారు కాబట్టి ఒకటి చెప్తారు. అది ఆదిశంకరాచార్యులు ఇది భజగోవిందంలో ఒక శ్లోకం ఉంటుంది. అది మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం. మనిషికి 3 గర్వకారణాలు ఉన్నాయంట. ధన జన యవ్వన గర్వం. ఒకటేమో ధనం బాగుండి, ఇంకోటేమో యవ్వనం నాకు, ఇంకోటి ఆయనక జనం ఉన్నారు అంటే అధికారంగా ఇట్లా. కానీ హరతి నిమేష కాల కాలం వచ్చినప్పుడు ఒక్క నిమిష కాలంలోనే హరించకపోతాయి. అందుకని వాటి గురించి ఎప్పుడు నేను అధికారంలో ఉన్నా అధికారం లేకున్నా కానీ ఒక చక్కటి ఒక మంచి జీవిత విధాన్ని ఆలోచించుకుంటాను. ఇంకోటి సంపాదనను దాంట్లోనే ఉన్నది. ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేని వినోజయ చిత్తం అంటారు. అంటే నీకు కష్టపడినందుకు దానికి ప్రతిఫలంగా వచ్చిన ఆస్తి కానీ అదే నీకు సంతోషాన్ని ఇస్తున్నది. మిగతా అది నిన్ను ఒక విషయం లెక్క నిన్ను వెంటాడుతుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఐ బిలీవ్. ఇక కొన్ని మిడిసిపాట్లో ఉంటాడు ఆ ధనం జనం వాడు. ఇందాక పొద్దున టీవీలో ఏదో చెంపపెట్టు అదేదో వాడినా అంటది. చెంపపెట్లు అన్నీ ఎక్కడెక్కడ పడతానే కనపడతానే కదా ఇప్పుడు అన్నీ. వెనక ముందు అయినాక అందరికి వస్తాయి. అది ఓ పక్క అంత ఒక ఫ్యామిలీ అట్లా అయినప్పుడు కూడా ఆ భాష ఎట్లా వస్తుంది? అది ఇలా ఆమె హాస్పిటల్ ఏంటంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. అది మీరు చేసి దుమ్మారగలరు కదా, ఆ అమ్మాయి అట్లా జైల్లో ఉండి అలా హాస్పిటల్ పాలైంది. అది ఇప్పటికి కూడా ఆ మిడిసిపాటు పోదా, ఆ గర్వం పోదా? ఎన్నడొస్తుంది ఆ బుద్ధి? భగవంతుని కోరుకోవద్దా? ఎక్కడ ఏమి జరిగిందో ఇప్పటికైనా మాకు కొంచెం జర బుద్ధి ప్రసాదించమని ఏ మాట మాట్లాడేదంతా సంస్కారం ఉన్న మాటేనా? అది సుప్రీంకోర్టు వాళ్ళు మీరే చెప్పి చూసింది కదా, చెంపపెట్ట. అది ఒక మాట మాట్లాడడానికి చూస్తున్న టీవీ ఉన్నది చూస్తాం కదా, మనకేం అడ్డం లేదు కానీ ఇష్టం వచ్చిన మాట్లాడవచ్చు సార్. నీ సంస్కారానికి అద్దం పట్టినట్టు కాదు. ఓ పక్క ఎటువంటి అలిగేషన్స్ వస్తాయి, మన ఎందుకు వస్తుంది? ఈ జీవితం అన్నది భగవంతుడు ఇచ్చింది దేనికని చూసుకో, ఆ సంస్కారానికి వదిలిపెడతాం అంతే. అంటే సార్ చివరిగా ఒక విషయం అడుగుతుంది, మీరు ఒకవేళ మీరు తయారు చేసినటువంటి రిపోర్ట్ ఇచ్చుంటే కేసీఆర్కి అది ఇబ్బందికరంగా మారేదా సార్? అది ఎటు చెప్పలేము. కొన్ని ఆయన విషయాలు ఆయన అభిప్రాయం కూడా కొన్ని ఒప్పుకున్నా నేను. అది అటున్నా ఇటున్నా చెప్పడం నాకు మంచిది కాదు. అది ఏది ఇచ్చినా కానీ ఒకటి మాకు ఏదైతే న్యాయబద్ధం ధర్మబద్ధం అనిపిస్తుందో అది ఇస్తాం. అది ఎవరికైనా ఇబ్బంది కలగదా, దట్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది రిపోర్ట్ అయితే రెడీగా ఉండే, బట్ ఇట్ ఈస్ ఎ డెడ్ లెటర్ నౌ. రైట్. ఇది ఏదైతే సుప్రీంకోర్టులో ఈరోజు జరిగినటువంటి ఏదైతే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి కమిషన్ విషయంలో జరిగినటువంటి విచారణ పైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు తన అభిప్రాయాలను మొత్తం కూడా పంచుకున్నారు. అయితే తను ఏ విధంగానైతే తనకున్నటువంటి పరిధి కావచ్చు, గతంలో ఉన్నటువంటి కమిషన్లు, వాస్తవానికి కమిషన్లు అంటేనే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఓపెన్గానే ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాలి,
తాను ఎక్కడా కూడా అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ కానీ ఇతరులను ఎవరిని కూడా టార్గెట్ చేస్తూ కానీ ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్ మీట్ అనేది ఖచ్చితంగా ఏ కమిషన్ అయినా పెట్టి తీరుతుంది. కానీ ఇదే అంశం ఈరోజు దాన్నే చూపుతూ మార్చినటువంటి విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేస్తున్నారు. నళిని.